నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తుపాకులతో అడవిలో ఉన్న వారితో చర్చలు ఎలా జరుపుతామని ఫైర్ అయ్యారు. హరగోపాల్, వరవరావు అసలు ఏం సాధించారో సమాధానం చెప్పాలని అన్నారు బండి. ఎంతో మంది రాజకీయ నాయకులను నక్సలైట్లు కాల్చి చంపేశారని విమర్శించారు ఆయన. పెహల్గాంలో టూరిస్టులను టెర్రరిస్టులు కాల్చి చంపితే ఇక్కడ అమాయకులను నక్సలైట్స్ కాల్చి చంపేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళ తుపాకులు చేతిలో పట్టుకుని జంగల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతారు? అందుకే ఇప్పుడు నేను మాటలు మాట్లాడడం లేవు, మాట్లాడుకోవడం లేదు 100%. అలా వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, అతను గతంలో టీడీపీలను చంపారు, అనేక మంది అమాయక పోలీసులను చంపారు. వాళ్ళ హరగోపాల్ గారు, వరవరావు ఉన్నారు. ఇలా వయసు మీద పడ్డది. వాళ్ళు చెప్పాలి మీరు ఏం సాధించారు ఇవాళ. హరగోపాల్ గారు, వరవరావు గారు మీరు ఏం సాధించారు ఇవాళ? ఎన్నో శవాలు మోసినారు, ఎన్నో హత్యలు కన్నారా చూసినారు. మీరు సాధించింది ఏంది? చివరికి వచ్చింది ఏంది? మీరు చర్చలు జరుపుదాం రండి అంటున్నారు. మీరు ఇలా మీ పరిస్థితి ఆడికి వచ్చింది ఇవాళ. వీళ్ళు చనిపోయినా వాళ్ళు చనిపోయినా ఎవరైనా ప్రాణమే, దాన్ని మేము వ్యతిరేకిస్తాం దాన్ని. కానీ రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేతిలో తుపాకులు పట్టుకొని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూమికి పోతున్నటువంటి కేంద్ర బలగాలను మైన్స్ తోని పేల్చి చంపే ప్రయత్నం చేస్తుంటే దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక కోణంతో చూస్తున్నారంటే ఈ 2 నాలుకల దూరం చూస్తుంటే ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇలా ఈయన గతంలో ముఖ్యమంత్రి గారు టీడీపీలో ఉండే, మీ టీడీపీలో ఎలిమెంటి మాధవరెడ్డి కాంచాలి వారిని చంపారు. ఇవాళ అప్పుడు మీ నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలిపిరి దగ్గర బాంబులు వెళ్ళి చంపే ప్రయత్నం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ కారు కాబట్టి వాళ్ళ బతికి బయటపడ్డారు. ఇవాళ అప్పుడు మీ పార్టీ నాయకుడే, అనేక మీ పార్టీ నాయకులు కూడా చంపేశారు. ఇప్పుడు మీరున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చంపారు. చిట్ట నరసింహరెడ్డి గారిని చంపేశారు, నరసింహరెడ్డి గారిని, రాజ్య నాయకును ఎస్టీ సమితి వాళ్ళని చంపేశారు, అజాత శత్రుఘ్న శ్రీపరవారిని చంపేశారు, మలవరావుని చంపేశారు. ఇంకా ఎస్ఐ ముత్తారంలో ఎస్ఐ పోతుంటే బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఎస్ఐ చనిపోతే ఎస్ఐ భార్య సీమంతం పంపం. ఆ రోజు ఈ డ్యూటీ చేసుకుని సీమంతం పోవాలని పోతుంటే ఎస్ఐ చంపేశారు ఈ నక్సలైట్లే. ఆ రోజు అదే రోజు చనిపోయిన కానిస్టేబుల్ కొడుకు పుట్టినరోజు ఆ రోజు పాపం ఆ కానిస్టేబుల్ చంపేసి